అటువంటి వెధవాళ్ళలో ఇటువంటి వాడు ఉండడం అంటే మీరే చూడండి. అలాగేనా? అవునన్నా, అలాగేనా? చూసుకుందాం. నేను మళ్ళీ చేస్తాను. ఇదిగో, ఎన్నో బ్లాక్ దగ్గర బ్రేక్ వేసావరా? అన్నా, నువ్వు 9వ బ్లాక్ దగ్గర బ్రేక్ అయ్యమన్నావన్నా. నేను 8వ బ్లాక్ దగ్గర బ్రేక్ వేసానన్నా. అక్కడే వేయి. సరే, అదే కరెక్ట్. బండిలో లోడ్ ఉందా? లేదన్నా, ఎక్కించలేదు. ఎక్కించుకో. సరే అన్నా. ఇక్కడ రాడ్ వెల్డింగ్ చేయించుకోరా. చేయిస్తా అన్నా. కొడితే కాలుకి వస్తుంది కదా. సరే అన్నా. ఏంట్రా ఇది చిరిగిపోయిన లంగాల చంద్రవందరగా ఉంది. పళ్ళున్న టైర్ మార్చుకోరా. టైర్ మార్చేస్తా అన్నా, మార్చేస్తా. మొత్తం కుటుంబాన్ని లేపేస్తావుగా. వస్తావుగా అన్నా. ఇతని పేరు ఏకాంబరం, కానీ అందరూ ఏల్నాటి శని ఏకాంబరం అనే పిలుస్తూ ఉంటారు. ఇతను చూపు ఎవరి మీదనా పడిందంటే ఏల్నాటి శని పట్టినట్టే. ఒకరి దగ్గర డబ్బు వసూలు చేయాలనుకుంటే చేసేదాకా నిద్రపోడు. శనిలాంటి ఇతని చూపు ఇప్పుడు పడింది రాజశేఖరం గారి ఇంటి మీద. రాజశేఖరం, రావయ్యా, రారా. ఏరా ఉన్నావా? ఏంటి చేతయ్య, 6 నెలలుగా కనిపించలేదు. ఇంకా టికెట్ తీసుకున్నావేమో అనుకున్నాను. నేను టికెట్ తీసుకోవాలని ఆశపడుతున్నా, కానీ ఆ దేవుడు కండక్టర్ ఇవ్వడం లేదే. టైం వచ్చేదాకా ఇవ్వలేరా. ఏం బతుకురా, 6 నెలలు కొడుకింట్లో 6 నెలలు కూతురింట్లో ఉంటూ అవస్థ పడుతున్నాను రా. అవును, నువ్వెప్పుడు టికెట్ తీసుకుందాం అనుకుంటున్నావు? నాకేంటి, నేను ఎప్పుడైనా రెడీయే. కానీ పోయేలోగా ఈ ఇంటి నమ్మి నా పిల్లలందరికీ వాటాలు పంచిచ్చేసి పోదాం అనుకుంటే ఒక్కళ్ళు కూడా కలిసి రావటం లేదయ్యా. ఈ కంపెనీ వాళ్ళ హింస తట్టుకోలేకపోతున్నాను. ఇదేంట్రా టీవీలా ఉంది? ఇది టీవీ కాదురా, ఐప్యాడ్. సెల్ ఫోను, ఐప్యాడ్ ఇలా అన్ని కొని పంపించేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం రావటం లేదు. ఈ రాజశేఖరం గారికి 4 కొడుకులు. ఒకప్పుడు మొరటివాడిగా తిరిగిన రాజశేఖరం పెద్దవాళ్లు చెప్పిన మాట విని పిల్లల్ని బాగా చదివించి అందరి జీవితాల్ని చక్కగా సెటిల్ చేశారు. ఈయన చిన్న కొడుకు మాధవరావు బెజవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో హెడ్ మాస్టర్, భార్య కూడా టీచర్. వీళ్లకి 3 కొడుకులు. పెద్దవాడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, చిన్నవాడు ఆర్మీలో ఉన్నాడు, మధ్యలో వాడే మనవాడు రజనీ మురళి. మన వాడికి ముఖ్యంగా 3 పనులు. తాతయ్యకి టిఫిన్ ఇవ్వడం, లంచ్ ఇవ్వడం, డిన్నర్ ఇవ్వడం. ఓకేనా తాత? ఓకే ఓకే. ఈయన పేరు రొటేషన్ మణి. 6 నెలలకు ఒకసారి ఏదో ఫంక్షన్ చేస్తాడు. గృహప్రవేశం, పుట్టినరోజు, పెళ్లి రోజు, నామకరణం. ఈ రోజు చెవులు కుట్టడం. మన టీచర్స్ అసోసియేషన్ యొక్క 5వ వార్షికోత్సవానికి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న ఆటల పోటీలను ఉత్సాహపరిచేలా చందాలు ఇచ్చిన సహృదయుల పేర్లను చదవబోతున్నాను. శ్రీ రామూర్తి గారు 1000 రూపాయలు, శ్రీ మాధవరావు గారు 1001 రూపాయి. నమస్కారం. నమస్కారం. ఇది ఒక చందానా? చందా అంటే ఇలా ఉండాలి అని గర్వించే విధంగా 30,000 ఇచ్చిన శ్రీ రజనీ మురళి గారిని, 20,000 ఇచ్చిన శ్రీ వేశాద్రి గారిని అభినందిస్తున్నాం. అవును, వాడికి 30,000 ఎక్కడే? నువ్వు బీరువాతాళం వేయడం మర్చిపోయావా? మర్చిపోలేదు, వేశానండి. ఇంటికి రారా చెప్తాను. ఏంటమ్మా ఇవాళ డ్యూటీ ఇక్కడేనా? డెఫినెట్లీ. డెఫినెట్ బిస్కెట్. ఏం సుబ్బయ్య, ఏదైనా హెల్ప్? ఏం పీకక్కర్లేదు. నీ కర్మ. బాబు, నేను ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాను. మన కొట్టు కూడా కొంచెం చూసుకో. ఏంటి బాబు, చూడలేదా? లేదన్నా. దిగులు పడకయ్యా, నీకున్న పట్టుదలకి తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ పిల్ల ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు చూస్తావు.
అబ్బాయి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇలా కదలకుండా నించుని ఉన్నావే ఆ అమ్మాయి ఒక్కసారైనా చూసిందా? రే ఎవరన్నారా నన్ను చూడలేదని? అమ్మాయిలకి మొత్తం 2002 కళ్ళు. ఆ 2 కళ్ళు తప్ప మిగిలిన అన్ని కళ్ళు మనల్నే చూస్తాయి. ఇప్పుడు లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా, అలా లైట్ గా కిటికీ ఓపెన్ చేసి వర్షాన్ని ఆస్వాదించినట్టు నన్ను ఆస్వాదిస్తుంది చూడరా. ఆ? దాని బాబు వచ్చాడా? ఈ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. చూడు బాబు, నువ్వు బాగా చదువుకునే కుర్రాడివే, అందుకని అమ్మా నాన్నలకి మర్యాద ఇవ్వకపోతే ఎలా? వినరా పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. బయటికి రారా మాధవరావు, బయటికి రారా. రమ్మంటుంటే? అదే ఏం లేదు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? చెప్తే అర్థం కాదా? నువ్వు అసలు అన్నం తింటున్నావా లేదా గడ్డి తింటున్నావా? నీకు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవా? నువ్వు ఒక హెడ్ మాస్టర్, సిగ్గు లేకపోతే. మాస్టర్ మిమ్మల్ని పట్టుకుని అంతంత మాట్లాడేసి వెళ్తున్నాడు, మీరేంటి ఏమి జరగనట్టు అలా నిల్చున్నారు? అదేం లేదయ్యా, మా అబ్బాయి ఉన్నాడే రజనీ మురళి, అవును. వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయికి సైట్ కొట్టుంటాడు. దాంతో కోపం వచ్చి ఇక్కడికి వచ్చి తిట్టెళ్తున్నాడు. ఓ మీకు కావలసిన వాళ్ళేనా? కావలసిన వాడు మాత్రమే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు, నా క్లాస్మేట్. సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్తే ప్రాణాలిచ్చే వాళ్లలో వీడు ఒకడు. సూపర్ స్టార్ రజనీ, రజనీ సినిమా రిలీజ్ అయిందంటే వీడికి పండగే. కటౌట్లు పెడతాడు, పాలాభిషేకం చేస్తాడు. అంతేకాదు అన్నదానం చేసి నానా హడావిడి చేస్తాడు. లంకి బిందులు దొరికితే ఎంత సంతోషపడతారో అంత సంతోషపడతాడు. వీడిని రజనీ అభిమానం అనడం కంటే రజనీ భక్తులని చెప్పొచ్చు. రా ఇదిగోమ్మా లోపల పెట్టు. ఏమ్మా ఎలా ఉన్నావు? ఒరే నాన్న, అల్లుడా. నా అల్లుడికి పేరు నేనే పెడతాను, ఎవ్వరు కాదని చెప్పకూడదు. నిక్షేపంగా పెట్టయ్యా, నిన్నెవరు కాదంట. రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి. ఎలా ఉంది? కాదురా, ఏదైనా దేవుడి పేరు పెడదామని. దేవుడు పేరేరా, మన దేవుడు మురళీకృష్ణుడిలో మురళి, నా దేవుడి పేరు రజని కలిపి పెట్టాను రా. అది కాదురా, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా పేరు పెడదాం. తప్పే ఉందిరా, ఇంటికి వెళ్ళి పెట్టేదేంటి? ఆగండి, పేరు బాగానే ఉంది కదా, అదే ఉంచేద్దాం. ఆ తర్వాత వాడికి కూతురు పుట్టింది. కాదు నా కోడలు పుట్టింది. చిన్నతనంలోనే వాళ్ళకి పెళ్లి చేయడం ఒక్కటే తక్కువ. ఆ వయసులో మా వాడు చేసిన అల్లరి ఉందే. అత్త నన్ను తీసుకెళ్ళు, నేను లోపలికి వస్తాను, నన్ను తీసుకెళ్ళు. అల్లుడు నువ్వు లోపలికి వెళ్ళకూడదురా. వాళ్ళు మాత్రం ఎందుకు లోపలికి వెళ్తున్నారు? అయ్యో, పిల్లాడు లోపలికి వెళ్తేనే అందమైన పాపాయి వస్తుంది. ఓ అలాగా, అవునరా. ఇది ముందే చెప్పచ్చు కదా మామయ్య. కార్తిక, కార్తికా, 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 కార్తికా. ఏడకు రా. రండి. సీత, పిల్లలు భయపడ్డారు, దిష్టి తీయాలి. నువ్వు వెళ్ళి కర్పూరం తీసుకో, నేను విభూతి తెచ్చి పెడతాను. రై, దీన్ని తీసుకుని లోపలికి ఎందుకు వెళ్ళావురా? అది మరి మామయ్య రూమ్ లో వెళ్లి తలుపేసుకుంటే బుజ్జి పాప వస్తుందని చెప్పాడు, అందుకే లోపలికి వెళ్ళాం. రై, బుద్ధి లేదు? చిన్నపిల్లలతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా? నీ కొడుకు చిన్నపిల్లాడా? బెదవ పనికి మాలిన బెదవ. ఏంటమ్మా చిన్నపిల్లని అంత మాట అంటున్నావు? అవునరా, ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తే ఎలా బాగుపడతాడు రా? పోరంబోక్ అవుతాడు. ఇంకొక మాట నా కొడుకుని ఏమైనా అన్నావో అంటే ఏం చేస్తావురా? కొడతావా? కొట్టు. ఇప్పుడు చెప్తున్నాను రా, నా కూతురుని నీ కొడుకుకి ఈ ప్రపంచమే తల్ల కిందలైనా కూడా ఇవ్వని చెప్తున్నా. పోరా పెద్ద, నువ్వేంట్రా ఇచ్చేది? నా కొడుకు చదువుకుని పెద్దవాడై ఈ ఊరే మెచ్చుకునేంత గొప్పవాడు అవుతాడా? నువ్వే నా ఇంటికి వచ్చి నా కూతురు చేసుకో అని బతిమాలతావురా? ఇంటికి ఎందుకు వస్తాను? ఆ చిన్న విషయాన్ని గొడవపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. నా కొడుక్కి భయపడి వాడి కంట పడకుండా వాడి కూతుర్ని పొరుగులో చదివించాడు. చివరికి వాడు చెప్పినట్టే నా కొడుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఇదంతా ఎప్పుడు మర్చిపోతాడో తెలియటం లేదు. చచ్చినా మర్చిపోను.
వాడిని చూస్తూనే ఒళ్ళు మండుతోంది. ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు, ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు. పెళ్ళైన తర్వాత ప్రేమను మర్చిపోకండి. పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు, కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. తీరాబండి. కార్తిక పిల్లరా, ఏంటి నాన్న? నువ్వు ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు, ఒక్కసారి నవ్వితే 100 సార్లు నవ్వినట్టు రకరకాల వేషాలతో వెంట పడతారు. బెల్లం చుట్టూ చీమల్లా నీ చుట్టూ తిరుగుతారు. నువ్వే కేర్ఫుల్ గా ఉండాలి. చూడండి నాన్న, మీరే చూడమని చెప్పినా నేను వాడి మొహం కూడా చూడను. ఎందుకు దిగులు పడతారు? వదిలేయండి నాన్న.